హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడైతే మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూపిస్తా మీకు, ఎంత దారుణంగా ఉందో. అండ్ ఇక్కడ ఇలా ఎందుకు అయిందో కూడా చెప్తా. ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అసలు ఈ ఇల్లు ఎందుకు ఇలా అయిందంటే ఆల్మోస్ట్ ముంబైలో చాలా హౌసెస్ ఇలానే అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంకా ఒక విషయం, మేమైతే పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం హౌస్ కి, అందుకే కొంచెం లాగేసాం మేము కూడా దాంట్లో. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి అయితే ఇలా చూపిస్తుంది. అంటే ఇలా ఉంటుంది ముంబైలో, చాలా హౌసెస్ ఇలానే అవుతాయి. ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు ఇలా ఉందంటే ఇంత దారుణంగా 1 మంత్ నుంచి నేను క్లీన్ చేయకుండా ఉంచేసా. బికాజ్ మా ఆయన అయితే ఈ రోజు వేద్దాం పెయింటింగ్స్, ఆ రోజు వేద్దాం పెయింటింగ్స్ అనేసి ఇంతవరకు 1 మంత్ అయితే తెచ్చేశారు. అది చూస్తున్నారు కదా, అక్కడైతే మొత్తం పీకేసాం గోడ మొత్తం. ఎందుకంటే కొంచెం సెట్ చేస్తామని అయితే, కానీ ఇప్పటికీ చేయటం లేదు, అప్పటికీ చేయటం లేదు. ఇంకా వంట కోసం కూరగాయలు ఏదైనా తీస్తామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు చాలా చిరాకు వస్తుంది, అంత దారుణంగా ఉంది. ఫ్రిడ్జ్ ఒకటే కాదు, కిచెన్ కూడా చాలా డేస్ అయిందనమాట క్లీన్ చేసి. ఈ పెయింటింగ్లు వేస్తాం అనుకుని నన్ను ఇంతవరకు తెచ్చేశారు. అసలు 1 మంత్ అయిపోతుంది, ఈయన వేసేది లేదు, నేను క్లీన్ చేసేది లేదు. బాబుతో 10 సార్లు అయితే క్లీన్ చేయడం అవ్వదు కదా, అందుకే నేను 1 మంత్కి ఒకసారి పెట్టుకుంటా ఈ క్లీనింగ్ అనేది. కానీ ఈ పెయింటింగ్ వేస్తాం అనుకుని 1 మంత్కి పైగా అయిపోతుంది, ఇంకా క్లీన్ చేయడం అవడం లేదు. ఇంకా ఇలా చూస్తూ నా వల్ల అయితే అస్సలు కాదు. అందుకే ఈరోజు ఫ్రిడ్జ్ పని అయితే పడదామని అయితే ఫిక్స్ అయ్యా. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేసేస్తుంది. ఇంకా నెయ్యి చేద్దాం అయితే పాలు మేగ స్టోర్ చేస్తున్నా, అదే స్మెల్ చూస్తున్నా ఎలా ఉందనేసి. వస్తుందో ఫ్రిడ్జ్ నుంచి అయితే ఇవంతా క్లీన్ చేసినప్పటికి 2 అవర్స్ అయితే పట్టింది. అది కూడా మా బాబు పడుకున్నాడు కాబట్టి ఇంతసేపు చేయించాడు, లేకపోతే అస్సలు నన్ను చేయించాడు. ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు పక్క నుంచి, నేనైతే వాడిని తీసుకుంటూ చూసుకుంటూ చేయాల్సి వచ్చేది. ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి తొందరగా క్లీన్ చేసా. అప్పుడు చాలా లేట్ గా చేసేదాన్ని ఏ పనైనా, అందరూ లేట్ కామర్ అనేవారు మా ఇంట్లో. బట్ ఇప్పుడైతే బాబు పుట్టిన నుంచి అయితే చాలా తొందరగా అన్ని చేయడం నేర్చుకుంటున్నా, అందుకే కొంచెం పనులు అయితే తొందరగా అవుతున్నాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అయితే బాగా క్లీన్ చేసా, చూసారా ఎంత నీట్ గా ఉందో. ఇదంతా అయినప్పటికీ ఆఫ్టర్నూన్ 1 అయితే అయింది, బన్ను లెగలేదు కదా. సో నేనైతే ఒక పక్క వంట అయితే చేస్తున్నా, సింపుల్ గా పప్పు అన్నమే పెట్టేసా. ఇక్కడ నేను కిచెన్ లో వంట చేసుకుంటే బయట డోరు చాలా గట్టిగా కొడుతున్నారు ఎవరో. అసలు 2 టైమ్స్ వెళ్ళి చూసా, ఎవరూ లేరు బయట. ఇంకెవరో అనుకుని 3rd టైం అయితే వాచ్మెన్ అంకుల్ అడిగితే పక్కనున్న బాబు అయితే వచ్చి మాటికి అలా కొడుతున్నాడు అని అయితే చెప్పారు. ఇంకా నాకు చాలా కోపం వచ్చింది, ఎంత గట్టిగా కొడుతున్నాడంటే నాకు భయం వేసేస్తుంది ఎవరు అనేసి. అది కాకుండా నేను వేసిన ముగ్గు మొత్తం చెరిపేశాడు. నాకు ఇంకా చాలా కోపం వచ్చింది, ఎందుకంటే మా ఆయన వచ్చేసరికి ఆ ముగ్గు ఉండాలని అయితే నేను చక్కగా బయట అయితే ముగ్గేసా. అసలు చాలా తక్కువ నేను ముగ్గులు వేయడం, కానీ ఎందుకు మా ఆయనకి చాలా ఇష్టం ముగ్గులేసి అవన్నీ పెడతా అని. ఇంతలో ఆ బాబు అయితే అలా చేశాడు. ఎప్పుడు డోర్ కొట్టడు, కొట్టినా ఒక్కసారి కొట్టేసి వెళ్ళిపోతాడు అనమాట, అంత గట్టిగా అయితే కొట్టడు. వాడికి ఏమైందో ఏమో మరి. ఇంకా వంట అయ్యాక నేనైతే ఫ్రిడ్జ్ అయితే మొత్తం సర్దేసా. చూడండి లాస్ట్కి అయితే ఫ్రిడ్జ్ ఇలా ఉంది. ఇలా ఉంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా వంట చేసినప్పుడు కూరగాయలు తీసినా మంచిగా వండబుద్ధి వేస్తుంది అనమాట. ఇంతకీ మీరు కామెంట్ చేయండి నేను ఎలా సర్దుకున్నాను. ఇంకా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లాస్ట్ కి నా అవతారం చూడండి ఎలా ఉందో. మన ఛానల్ కి 200 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ లోకి వస్తా. ఇంకా ఉంటా, బై బాయ్.